1,30,000 కోట్ల రూపాయలతో ఈ ఏడాది బడ్జెట్ను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఉపాధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వబోతోంది. పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం వంటి వాటికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిసిందే. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి సమర్పిస్తారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. పెండింగ్ హామీల్లో ప్రధానంగా యువతకు ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు ఇష్యూస్ కానీ గత రెండు బడ్జెట్లో చేపట్టలేకపోయినట్టయితే ఈ బడ్జెట్లో దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ విధంగా అగ్రికల్చరు, అదేవిధంగా వెల్ఫేర్ ప్రయారిటీ ఇస్తున్నాం. అదేవిధంగా యూత్కి టాప్ ప్రయారిటీ ఈ బడ్జెట్లో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ అగ్రికల్చర్కి టాప్ ప్రయారిటీ ఇస్తాం, ఇరిగేషన్కి, అదేవిధంగా వెల్ఫేర్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, పోర్ట్ డెవలప్మెంట్ ఉంటాయి, యూత్ పాలసీ ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టిసీమను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇక పెన్నా కృష్ణ అనుసంధానంపై దృష్టి పెట్టబోతోంది. ఆదాయం ఎట్లా ఉన్నప్పుడు కూడా ఖర్చు ఎక్కువగానే ఖర్చు పెడుతున్నాం. అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి. రాష్ట్రం కష్టాల్లో ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రజలు కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి అంచేత రాష్ట్రాన్ని కష్టాల నుంచి బయటకు తీసుకురావాలి, రాష్ట్ర ప్రజలను కూడా కష్టాల నుంచి బయటకు తీసుకురావాలి. అంచేత ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మా కార్యక్రమాన్ని మేము నెరవేరుస్తున్నాం. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎఫర్ట్స్ మాత్రం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది, మేము ఖర్చు పెడుతూ ఉంటాం, అది అడుగుతూ ఉంటాం, ఇస్తూ ఉంటారు. ఇట్స్ ఓన్లీ కంటిన్యూస్ ప్రాసెస్. శాసనమండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశపెడతారు. తర్వాత వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభకు మంత్రి పుల్లారావు, శాసనమండలికి మంత్రి అచ్చెన్నాయుడు సమర్పిస్తారు.